హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను పెట్టే వీడియోలకు సరిగా వ్యూస్ రావట్లేదు. దయచేసి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టోరీ మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నా కోసం ఈ స్టోరీని పూర్తిగా వినండి. ఇప్పుడు కథలోకి వెళితే, నా పేరు రాజు. అయితే నేను ఈరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. నేనొక్కడినే ఉన్నాను. ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే పెళ్ళికి రమ్మంటే రానని చెప్పి తప్పించుకున్నాను. అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళగానే ఏదో పట్టలేని ఆనందం. పైగా ఆదివారం కావడంతో ఇంటి దగ్గరే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి అందులో మంచి మంచి వీడియోస్లను కాసేపు చూశాను. తర్వాత నాకు కొంచెం ఆకలి వేసి కిచెన్లో ఏమైనా ఉన్నాయేమో చూసి వెతికి మరీ తినేశాను. అలా తినేసి మళ్ళీ మొబైల్లో ఏదైనా మంచి వీడియోలు చూద్దామని అనుకునే లోపు మా ఇంటి మీద ఏదో శబ్దాలు వినిపించాయి. ఒక్కసారి నాకు భయం వేసింది. ఎందుకంటే ఎవరైనా దొంగతనానికి వచ్చారేమో అని అనుకున్నాను. అలా నిమ్మలంగా పైకి వెళ్ళి చూశాను. అక్కడ చూసేసరికి మా పక్కింట్లో ఉండే అమ్మాయి ఉంది. తన పేరు రాధిక. తనను చాలా రోజుల కింద చూశాను, కానీ ఇప్పుడు చూసేసరికి చాలా పెద్దదైపోయింది. తనని కింద నుంచి మీది వరకు చూశాను. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇదే మంచి సమయం. అలానే అక్కడే పని చేద్దామని అనుకున్నాను. కానీ తను అసలు ఎందుకు వచ్చింది అడుగుదామని అడిగాను. దానికి తను, మా మేడ మీద ఆరేసిన బట్టలు ఇక్కడ వచ్చి పడ్డాయి, వాటిని తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పింది. దానికి నేను తనతో, అంత లేదు, నువ్వు ఇక్కడ ఏదో తీసుకెళ్దామని వచ్చావు కదా, నిజం చెప్పు, ఏం తీసుకెళ్ళావు చూపించు అని గట్టిగా అడిగాను. దానికి తను, నువ్వే చూడు అంటూ తను వేసుకున్న నైట్ ప్యాంట్ జేబులో నా చేయి పెట్టుకొని చూడు అని అంది. దానికి నేను, అంత లేదు, నేను నమ్మను అని చెప్పి తన జేబులో నేను చేయి వేశాను. తన ప్యాంట్ జేబులో చేయి వేయగానే తన సున్నితమైన తలుపులు నా వేలికి తాగాయి. తను వెంటనే పక్కకు జరిగింది. ఇక్కడ ఏమీ లేదు, పైన టీషర్ట్లు ఏమైనా వేసుకున్నావా చూపించు అని అన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం వేసుకోలేదు అని చెప్పి తనే పట్టుకొని చూపించింది. అంత లేదు అని నేను ముట్టుకోపోతుండగా తను, నేను మా డాడీతో చెప్తాను అని చెప్పింది. దానికి నేను, సరే నేను కూడా చెప్తాను, మా ఇంట్లో వచ్చి దొంగతనం చేస్తుంది అని. తను, అబ్బా ప్లీజ్ అలా చెప్పకు అని, సరే నువ్వే చూసుకో అని తన టీషర్ట్ లోపల ఏమైనా ఉంటే తీసుకో అని చెప్పింది. నేను నా చేయిని తన టీషర్ట్ లోపల పెట్టాను. అలా ఆ 2 పండ్లను నా చేయితో టచ్ చేశాను. అలా ముట్టుకోగానే తన పండ్లు చాలా మృదువుగా సున్నితంగా ఉన్నాయి. తనని చాలా రోజుల తర్వాత చూసేసరికి కాయ కాస్త పండుగా మారింది. రెపరెపలాడుతూ ఉంది. తను కూడా చాలా అందంగా అప్పుడే పూసిన పువ్వులా ఉంది. అలా తనని మా టెర్రస్ మీద ఒక చిన్న రూము ఉంటుంది, నిదానంగా ఆ రూమ్లోకి తీసుకెళ్ళాను. అలా తన పండ్లతోటి కొంచెం సేపు ఆడుకున్న తర్వాత తన సున్నితమైన తలుపులను తీయడానికి ప్రయత్నించాను. తన తలుపు తీయడానికి బాగానే సమయం పట్టింది. చాలా గట్టిగా ఉండటంతో, పైగా సున్నితంగా ఉంది కాబట్టి నిదానంగా మొదటిసారి తలుపులను తెరిచాను. అలా మేమిద్దరం ఆ చిన్న రూమ్లో అలా ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ఆ తర్వాత రోజు తనే మా ఇంటికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి, రాజు, నిన్న జరిగింది నాకు చాలా బాగా అనిపించింది. నాకు మళ్ళీ తలుపులను ఓపెన్ చేయించుకోవాలని ఉంది. ఓపెన్ చేయి అని నన్ను అడిగింది. అప్పటి నుండి ఏం జరిగిందో మీరే ఊహించుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి ప్లీజ్. మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.